హాయ్ అండి, వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే కథ సగరుడి వంశ చరిత్ర. అసలు ఈ సగరుడు ఎవరు, అతని వంశ చరిత్ర ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యవంశంలో బాహువు చక్రవర్తి అనే చక్రవర్తి ఉండేవాడు. అతను రాజ్యపాలన నిర్లక్ష్యం చేస్తూ విలాసాలకు అలవాటు పడ్డాడు. అతనికి 2 భార్యలు, కానీ చాలా కాలం వరకు సంతానం లేదు. బాహువు చక్రవర్తి ముసలితనంలో ఉన్నప్పుడు తన పెద్ద భార్య గర్భవతి అయింది. కానీ 2వ భార్య అది చూసి ఓర్వలేక గర్భస్రావం అవడానికి తన సవతికి ఆహారంలో విషం కలిపి పెట్టింది. గర్భస్రావం జరగలేదు, కానీ ఆ విషం గర్భంలోనే ఉండిపోయింది. అదే సమయంలో రాజ్యం బలహీనపడడం వల్ల శత్రురాజులు దండయాత్ర చేశారు. ఇంక గత్యంతరం లేక బాహు చక్రవర్తి రాజ్యాన్నంతటినీ వదిలేసి సొరంగ మార్గం ద్వారా అడవుల్లోకి వెళ్లిపోయాడు. అతని వెంటే అతని పెద్ద భార్య కూడా వెళ్ళింది. అలవాటు లేని అడవి జీవితం వల్ల ఆ దంపతులిద్దరూ అడవుల్లో అష్ట కష్టాలు పడ్డారు. అసలే ఆరోగ్యం బాలని బాహు చక్రవర్తి తట్టుకోలేక మరణించాడు. అప్పటికే గర్భవతి అయిన అతని భార్య, దానికి తోడు సవతి పెట్టిన విషం ఉండటం వల్ల అతని భార్య శరీరం చాలా బలహీనపడి భర్త మరణాన్ని తట్టుకోలేక ఆమె సతీ సహగమనానికి సిద్ధపడుతుంది. అది చూసిన ఔర్వ మహర్షి ఆ ప్రయత్నాన్ని ఆపి ఆమెను తనతో పాటు వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్తాడు. అక్కడ ఆమె కొన్ని రోజుల తర్వాత విషంతో పాటు ఒక కుమారుణ్ణి ప్రసవిస్తుంది. ఔర్వ మహర్షి ఆ పిల్లవాడికి సగరుడు అని నామకరణం చేస్తాడు. గరము అనగా విషము. విషంతో పాటు పుట్టాడు కాబట్టి సగరుడు అని నామకరణం చేస్తాడు. ఔర్వ మహర్షి ఆ పిల్లవాడికి విద్యలన్నీ నేర్పించి చివరికి మహాశక్తివంతమైన ఆగ్నేయాస్త్రాన్ని కూడా ఉపదేశిస్తాడు. సగరుడు పెరిగి పెద్దయ్యాక తన తండ్రి రాజ్యాన్ని కాజేసిన శత్రువులను ఓడించి తిరిగి రాజ్యాన్ని దక్కించుకుంటాడు. సగరుడికి 2 భార్యలు, కేశిని, సుమతి. ఔర్వ మహర్షి ఆశీర్వాదంతో కేశినికి అసమంజసుడు అనే కుమారుడు పుడతాడు. సుమతికి ఒక సోరకాయ వంటి పిండం పుట్టగా దానిని 60,000 భాగాలుగా చేసి కుండల్లో భద్రపరచగా 60,000 మంది కుమారులు జన్మిస్తారు. అప్పటికే 99 అశ్వమేధ యాగాలు పూర్తి చేసిన సగరుడు 100వ అశ్వమేధ యాగం తలపెడతాడు. 100వ అశ్వమేధ యాగం తలపెట్టగా ఇంద్రుడు యాగగుర్రాన్ని దొంగిలించి పాతాళంలో ధ్యానంలో ఉన్న కపిల మహర్షి వెనక దాచిపెడతాడు. యాగగుర్రాన్ని వెతుకుతూ సగరుడి 60,000 మంది కుమారులు తొవ్వుతూ పాతాళానికి వెళ్తారు. సగరుడి కుమారులు తొవ్వగా ఏర్పడిన ప్రాంతం కనుక దానికి సాగరము లేదా సముద్రము అనే పేరు ఏర్పడింది. అక్కడ కపిల మహర్షిని చూసి అతనే దొంగ అని భావించి నిందలు వేస్తారు. దానికి కోపగించిన కపిల మహర్షి కళ్ళు తెరవగానే అతని యోగాగ్నిలో వెలువడిన అగ్నిలో ఆ 60,000 మంది భస్మమైపోతారు. ఆ 60,000 మందికి ఉత్తమ గతులు ప్రాప్తించాలంటే ఆకాశగంగా వారి భస్మంపై ప్రవహించాలని తెలుస్తుంది. సగరుడి తర్వాత అంశుమంతుడు, దిలీపుడు ప్రయత్నించినా అది సాధ్యపడదు. చివరికి సగరుడి మునిమనవడైన భగీరథుడు ఘోర తపస్సు చేసి ఆకాశగంగను భూమిపైకి తెచ్చి భూమి నుంచి పాతాళంలోకి తీసుకెళ్లి వారి భస్మంపై ప్రవహించేలా చేస్తాడు. అలా సగరుడి కుమారులందరికీ మోక్షం లభిస్తుంది. భగీరథుడి ప్రయత్నం వల్ల భూమిపైకి వచ్చింది కాబట్టి గంగకి మరో పేరు భాగీరథి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.